డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah. Good evening, all of you. Good evening, sir. Yeah, very good Good evening. evening, sir. Yeah, Good evening, sir. guys. Very good evening. So, super. So, I think almost 5 members అనుకుంటా యాక్టివేషన్ అయిపోయిందా? చూసారా ఎలా చేసామో సింపుల్ గా. Social, sir. సో మీ లక్ ఏంటంటే నాలాంటి కూడా మీ క్లాసెస్ తీసుకొని రియాలిటీలో ఏం జరుగుతుంది అనేది కళ్ళెదుట చూపించడం. మేము రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు కానీ మేము చేసేటప్పుడు కానీ ఇవన్నీ మాకు కళ్ళకు చూపించేవాళ్ళు కాదు, డైరెక్ట్ గా చేపించేవాళ్ళు అనంత అంతే. ఇవన్నీ వాళ్ళు బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసేసి డైరెక్ట్ గా సిస్టమ్ లో ఎంటర్ చేయమని చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ మీకు ఆ సీరియల్ నెంబర్ ఏంటి, ఆ యాక్టివేషన్ కీ ఏంటి అనేది కూడా మీకు కంటికి కనపడుతుంది. సో ఏ విధంగా దాన్ని ఇన్స్టలేషన్ చేయాలి విత్ ఇన్ 5 minutes అనేది కూడా మీకు క్లియర్ గా నేను చూపించాను. సో ఇంకా 2 members మిగిలి ఉంది. ఆ ఇద్దరికి టుమారో రేపు చూపిస్తాను. ఎవరైతే ల్యాప్టాప్స్ రెడీగా ఉండి స్క్రీన్ షేర్ చేయండి, మీకు అందరికి కూడా చూపిస్తాను. ఎవరైతే యాక్టివేషన్ కాలేదో ఐ థింక్ మాధురి అండ్ ఇప్పుడు ఇంకొక పర్సన్ నాకు నాగ శ్రీనివాసులు, మీరు రేపు సిస్టమ్ లో లాగిన్ అవ్వండి, లైవ్ లోనే మిగతా వాళ్ళు కూడా చూస్తారు. ఓకేనా? సో ఆల్మోస్ట్ టుడే మనకి 5 members లైసెన్స్ యాక్టివేషన్ అయిపోయింది. ఓకే, ఇంకా రియల్ టైం మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు మనం చెప్పేటన్ని కూడా. ఓకేనా? సర్టిఫికేషన్ లింక్ కూడా వచ్చింది. ఐ థింక్ ఇద్దరికి అయితే రాలేదు. ఈ రోజు ఎవరైతే అమౌంట్ పే చేశారో వాళ్ళకి టుమారో లైసెన్స్ అండ్ సర్టిఫికేషన్ 2 వస్తాయి. ఓకే, డన్. ఓకే గైస్, సో లాస్ట్ క్లాసెస్ లో మనం గ్రూప్స్ అండ్ లెడ్జెస్ తర్వాత డెబిట్ అండ్ క్రెడిట్ ఏ విధంగా చేయాలనేసి క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే థర్డ్ ఫైనల్ క్లాస్, వెరీ 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 ఇంపార్టెంట్ క్లాస్. ఈ ఫంక్షన్ కీస్, కీబోర్డ్ లో ఉన్న ఫంక్షన్ కీస్ టాలీ ప్రైమ్ 6.1 లో లేటెస్ట్ వర్షన్ లో అవి ఏ విధంగా మనకు వర్క్ అవుతాయి, ఏ ఫంక్షన్ కి ఎందుకు ఏ విధంగా యూజ్ చేస్తాము, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఈ ఓచర్ టైప్ కీస్ అనేది మనం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఎక్కువ దీని మీదనే మనం ఆధారపడి పనిచేస్తాం. వీటిని చాలా సింపుల్ గా ఒక 7 keys మాత్రం ఇచ్చేసి వాటిలోనే టోటల్ గా వర్క్ అయ్యే విధంగా టాలీ కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు. వీటిని మనం ఎంత సింపుల్ గా ఏ విధంగా వీటిని గుర్తు పెట్టుకొని ప్రాక్టీస్ చేయొచ్చు అనేది కూడా మనం లేటెస్ట్ వర్షన్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. స్క్రీన్ కనపడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. కనపడుతుంది సార్. యా, డన్ గైస్. కనపడుతుంది సార్. సో వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జెస్ ఉంటాయి, ఎన్ని ఓచర్ టైప్ కీస్ ఉంటాయి చెప్పండి, చెప్పండి గైస్. చెప్పండి. గ్రూప్స్ 28 ఉంటాయి సార్. 28 గ్రూప్స్ ఉంటాయి. వెరీ గ్రూప్స్ గుడ్. 28, లెడ్జర్ 2 ఉంటాయి, ఓచర్ 24 ఉంటాయి. వెరీ గుడ్. సో గ్రూప్స్ లో ఎన్ని ప్రైమరీ గ్రూప్స్, ఎన్ని సబ్ గ్రూప్స్ చెప్పండి. ప్రైమ్ మెంబర్ గ్రూప్స్ 15 ఉంటాయి. వెరీ గుడ్. 15. ప్రైమేజ్ గ్రూప్ 15, సబ్ 13 గ్రూప్ సార్. 13. సూపర్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. సో అలా టుడే మనం పూర్తిగా ఓచర్ టైప్ కీస్ గురించి డిస్కస్ చేద్దాం. టోటల్ గా టాలీలో మీరు 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసిన ప్రీ డిఫైన్డ్ గా టాలీ కంపెనీ వాళ్ళు 28 గ్రూప్స్ ని, 2 లెడ్జెస్ ని, 24 ఓచర్ టైప్ కీస్ ని ప్రీ డిఫైన్డ్ గా ఇస్తారు. సో వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది
ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ ఉండే ఏవైతే ఉన్నాయో కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్ జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్స్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్స్ ఇన్, ఇవి మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. రైట్ సైడ్ లో ఉండేటివి సిచ్యువేషన్ బట్టి మనం యూజ్ చేస్తాం. పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండం, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. ఈ 24 ఓచర్ టైప్ పీస్ ని 4 కేటగిరీస్ గా టాలీ కంపెనీ వాళ్ళు డిఫైన్ చేశారు. 4 కేటగిరీస్ గా వాటిని డివైడ్ చేశారు. ఏంటి సార్ ఆ 4 కేటగిరీస్ అంటే అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్ గా వాటిని డిఫైన్ చేశారు. ఓకే, ఆ 28 గ్రూప్స్ ని ఈ 4 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. బాగుంది. ఏ కేటగిరీస్ లో ఏవి వస్తాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనకి అకౌంటింగ్ ఓచర్స్ లో చూడండి. కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండం ఓచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్ అంటారు. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ బిజినెస్ లో కంపల్సరీగా పర్చేజ్ అనేది జరుగుతుంది. స్టాక్ ఆర్ గుడ్స్ అనేది ఒక పర్టికులర్ మార్కెట్ కి వెళ్ళి మీ బిజినెస్ కు రిలేటెడ్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ అనేది చేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఆ ఎంట్రీని పర్చేజ్ ఓచర్ లో ఎంటర్ చేస్తాం. అప్పుగా పర్చేజ్ చేసాం, 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత డబ్బులు ఇవ్వాలి సప్లయర్ కి, అప్పుడు పేమెంట్ ఓచర్ లో ఎంటర్ చేస్తాం. పర్చేజ్ చేశారు, కొంత సరుకు దాంట్లో డ్యామేజ్ జరిగింది, ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేసావో అదే సప్లయర్ కి నువ్వు పర్చేజ్ రిటర్న్స్ కూడా చేస్తావు, అప్పుడు జర్నల్లో ఎంటర్ చేసుకోవాలి. సర్వీస్ లో అయితే, అదే ఇన్వెంటరీలో అయితే డెబిట్ నోట్ లో ఎంటర్ చేసుకోవాలి. డెబిట్ నోట్, ఇన్వెంటరీ అంటే మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, డెస్క్టాప్స్ కానీ, ఓకేనా, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, ఐటమ్స్ షర్ట్స్ కానీ అలా కొని అమ్మటం, అది ఇన్వెంటరీ కిందకి వస్తుంది. తర్వాత అంటే పర్చేజ్, పేమెంట్, జర్నల్, డెబిట్ నోట్, ఇదంతా ఒక సెట్. తర్వాత ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తారు, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తారు అప్పుగా, అప్పుడు సేల్స్ ఓచర్ లో ఎంటర్ చేసుకోవాలి. ఓకే, అప్పుగా సేల్ చేసిన తర్వాత కస్టమర్ డబ్బులు ఇవ్వాలి కదా, అప్పుడు రిసిప్ట్ ఓచర్ లో ఎంటర్ చేసుకుంటాం. కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చాయి, కస్టమర్ ఏం చేస్తాడు, సేల్స్ రిటర్న్ చేస్తాడు, అప్పుడు జర్నల్ ఓచర్ లో ఎంటర్ చేసుకోవాలి. అదే ఇన్వెంటరీ అయితే క్రెడిట్ నోట్ లో ఎంటర్ చేసుకోవాలి. సేల్స్, రిసిప్ట్, జర్నల్, క్రెడిట్, ఇది ఒక సెట్. ఇంకా బిజినెస్ అన్నాక కంపల్సరీగా ఏదో ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. కాంట్రా అంటే డిపాజిట్ కానీ విత్డ్రా కానీ చేసుకుంటే మన కాంట్రా ఓచర్ లో ఎంట్రీస్ పాస్ చేయాలి. నెలలో ఒక 5,000 10,000 ఖర్చులు జరుగుతాయి ఆఫీస్ లో, కన్ఫామ్ గా జరుగుతాయని మనము మెమరాండం ఓచర్ లో ఒక 5,000 ఎంట్రీ పాస్ చేసి పెట్టుకుంటాం. ఆ నెలలో జరిగిన చిల్లర ఖర్చులు అన్ని 5,000 జరిగినాయంటే ఆ మెమరాండం ఓచర్ నుంచి పేమెంట్ వరకు మార్చుకుంటాం. దీని మెమరాండం ఓచర్స్ అండి. వీటిని అకౌంటింగ్ ఓచర్స్ లో ఆ కేటగిరీకి సంబంధించి వస్తాయి. సో తర్వాత నెక్స్ట్ ఇన్వెంటరీ ఓచర్స్. ఇన్వెంటరీ ఓచర్స్ లో మీరు చూస్తే స్టాక్ జర్నల్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ, ఓకే, స్టాక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ దీన్ని మనం ఉపయోగిస్తాం. తర్వాత ఫిజికల్ స్టాక్, ప్రజెంట్ మన గోడౌన్ లో ఎంత ఫిజికల్ గా స్టాక్ కౌంటెడ్ గా ఉంది అనే వాటిలో దీన్ని యూజ్ చేస్తాం. డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, ఇవి వచ్చేసి మనకి పర్చేజ్ ఆర్డర్ లో, సేల్స్ ఆర్డర్ లో వీటిని మనం ఉపయోగిస్తాం. మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ వచ్చేసి మల్టిపుల్ గోడౌన్స్ ఉన్నప్పుడు ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్ లోకి స్టాక్ ఆర్ గుడ్స్ మనము ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ ని ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా మనకి ఇన్వెంటరీ ఓచర్స్ లోకి వస్తాయి. ఇన్వెంటరీ ఓచర్స్ లోకి వస్తాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్డర్ ఓచర్స్, సేల్స్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్. సో వీటిని మనం పర్చేజ్ ఆర్డర్ మన సప్లయర్ కి పెట్టినప్పుడు, లేదంటే కస్టమర్ కి సేల్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వీటిని మనం ఉపయోగిస్తాం. తర్వాత పర్టికులర్ గా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి మన బిజినెస్ రా మెటీరియల్ తీసుకుని వెళ్ళి ఒక 500 కంప్యూటర్స్ తయారు చేయాలని, వాటికి రిలేటెడ్ రా మెటీరియల్ అంతా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇస్తుంది. వాళ్ళ ఆర్డర్ యాక్సెప్ట్ చేసి ఆ 500 కంప్యూటర్స్ ని తయారు చేసి ఫినిష్డ్ గుడ్స్ గా మనకి ఇస్తారు. రా మెటీరియల్ గా మనం ఇస్తే ఫినిష్డ్ గుడ్స్ గా వాళ్ళు క్వాంటిటీ తయారు చేసి వాటిని యూజ్ చేసుకునే విధంగా సెటప్ చేసి మనకి ఇస్తారు.
జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ అని మనం చెప్పుకుంటాం. ఇవి ఆర్డర్ వోచర్స్ లోకి వస్తాయి. ఇంకా తర్వాత పేరోల్ వోచర్స్ లోకి వస్తే ఇవి మనకి ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వడానికి, ఓకే, అటెండెన్స్ పోస్ట్ చేయడానికి వీటిని ఉపయోగిస్తాం. ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఇలా 4 కేటగిరీస్ లో వీటిని డివైడ్ చేశారు. మనకు వీటిని టాలీ ప్రైమ్ 6.1 లో ఈ విధంగా షో చేస్తాయి. తర్వాత మనకి ఓచర్ మోడ్ ఉంటుంది. డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్. సింగిల్ ఎంట్రీ మోడ్ లో పర్టికులర్స్ అండ్ అమౌంట్ ఫీల్డ్స్ ఉంటాయి. డబుల్ ఎంట్రీ మోడ్ లో డెబిట్ ఆర్ క్రెడిట్ ఫీల్డ్స్ ఉంటాయి. అది ఎలా మార్చుకోవాలనేది కూడా మనం చూస్తాం. ఇప్పుడు మనకి మెయిన్ కీస్, ఓచర్ ఎంట్రీ కీస్. ఓకే గైస్, ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి చెప్పండి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? క్యాపిటల్ ఉండాలి. యా, యాజ్ పర్ బిజినెస్ లాంగ్వేజ్ ప్రకారంగా మన దగ్గర ఏముండాలి? క్యాపిటల్ ఉండాలి. మన దగ్గర క్యాపిటల్ అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, 1వ తారీఖున, 2వ తారీఖున, 3వ తారీఖున పర్చేజ్ జరిగిందా, సేల్స్ జరిగిందా, ఎక్స్పెన్స్ జరిగిందా, ఇన్కమ్ జరిగిందా అనేది ఒక సీక్వెన్స్ లో మనము మన బిజినెస్ లో డే వైజ్ గా, మంత్ వైజ్ గా, ఇయర్ వైజ్ గా F2 డేట్ మార్చి మన బిజినెస్ లో లైవ్ ట్రాన్సాక్షన్స్ ని మనం ఎంటర్ చేయడానికి F2 అనే ఫంక్షన్ కీస్ ని మనం రియల్ టైం బిజినెస్ లో దీన్ని ఉపయోగిస్తాం. డేట్లు మార్చి ఎంట్రీస్ పాస్ చేస్తేనే మంత్ వైజ్ రిపోర్ట్, డే వైజ్ రిపోర్ట్, ఇయర్ వైజ్ రిపోర్ట్ అనేది మనకు చూడొచ్చు. డేట్లు మార్చకుండా ఒకే నెలలో అన్ని వేశారనుకోండి, అకౌంట్స్ ప్రాపర్ గా రావు రియల్ టైంలో, గుర్తుపెట్టుకోండి. అందుకోసం మనకు F2 డేట్ ని ఉపయోగిస్తాం. మన ఇండియా ఫైనాన్స్ లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1 ఏప్రిల్ తో స్టార్ట్ అయ్యి 31st 3కి ఎండ్ అవుతుంది. అమెరికా ఫైనాన్స్ లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనవరి 1 టు డిసెంబర్ 31st కి end అవుతుంది. డిసెంబర్ 31st. ఓకే, సో F2 అంటే డేట్ మార్చడానికి ఉపయోగిస్తాం. F4 అంటే ఏంటి? కాంట్రా, లైక్ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ బిజినెస్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి కదా. ఏం అకౌంట్ మా? కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటామా, లేదంటే మనము సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటామా? కరెంట్ ఎందుకమ్మా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి? ఎందుకు సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోకూడదు? ప్రాబ్లం ఏంటి చెప్పండి? ప్రాబ్లం ఏంటి? సేవింగ్ అకౌంట్స్ అంటే మన పేరు మీద ఉంటుంది. పర్సనల్ గా చేసుకునే దాన్ని సేవింగ్స్ అకౌంట్ అంటారు. ఆ మీనింగ్ అడగట్లేదు సార్. అది క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంటుంది సార్. యా, వెరీ గుడ్. ఇంకా ఇప్పుడు సేవింగ్ అకౌంట్ లో బిజినెస్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయకూడదా? తప్ప ఏమైనా? చార్జెస్ ఎక్కువ పడతాయి కదా సార్. చార్జెస్ ఎక్కువ పడతాయి. ఓకే, వెరీ గుడ్. కరెంట్ అకౌంట్ అనేది బిజినెస్ కి ఓపెన్ చేయాలా, మనకు పర్సనల్ గా ఓపెన్ చేయకూడదా? చేయకూడదు సార్, బిజినెస్ కి ఓపెన్ అదే చేయాలి. ఎందుకని? ఓకే, లీగల్ అథారిటీస్ ప్రకారంగా చూసుకుంటే ఒక మనిషి తను ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాక్సిమం బిజినెస్ పేరు మీద లోకేష్ ఇన్ఫోటెక్ ఉంది, లోకేష్ ఇన్ఫోటెక్ మీదనే నేను ఒక బిజినెస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి, అంటే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. వీటిలో బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మనం ఎంతైనా చేయొచ్చు. ఎందుకంటే ఇది లీగల్ గా గవర్నమెంట్ కు ట్యాక్స్ పే చేయడానికి, నీ బిజినెస్ ఎంత ప్రాఫిట్ లో వెళ్తుంది, లాస్ లో వెళ్తుంది, ఓకే, బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతుంది. మీరు పర్సనల్ అకౌంట్ లో వేసుకున్నారనుకోండి, మీరు లీగల్ గా చేస్తున్నారా, ఇల్లీగల్ గా చేస్తున్నారా అనేది గవర్నమెంట్ కి ప్రాబ్లం అవుతుంది. అదే కరెంట్ అకౌంట్ వేస్తే ఎంత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. సో బిజినెస్ పేరు మీద ఉంటే దాన్ని కరెంట్ అకౌంట్ అంటారు. అదే మన పేరు మీద ఉంటే పర్సనల్ గా దాన్ని సేవింగ్ అకౌంట్ అంటారు. ఓకే, మీ బిజినెస్ రిలేటెడ్ గా ఏవైతే ట్రాన్సాక్షన్ జరుగుతాయో అవి మాత్రమే F4 కాంట్రాలో పోస్ట్ చేస్తాం. అంటే క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్. ఈ 4 ట్రాన్సాక్షన్సే F4 కాంట్రాలో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. F4 కాంట్రాలో వీటిని మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీ బిజినెస్ రిలేటెడే వేరే వాళ్ళు పే చేసింది కానీ,
వేరే వాళ్ళ దగ్గర నుంచి మీరు రిసీవ్ చేసిన నుంచి కానీ F4 లో వేయకూడదు. నీ బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సాక్షన్సే అవి మాత్రమే, ఆ 4 ట్రాన్సాక్షన్స్ F4 కాంట్రాలో పోస్ట్ చేయాలి. ఇప్పుడు ప్రతిసారి నెలలో ఒక చిల్లర ఖర్చులు అవుతాయి, ఒక 5,000. ప్రతిసారి క్యాష్ నుంచి ఎందుకు ఉపయోగించాలి? ఒక 5,000 పెట్టి క్యాష్ రూపంలో పక్కన పెట్టేసి ఆ పెట్టి క్యాష్ నుంచి మన బిజినెస్ ఉపయోగించుకోవచ్చు కదా. సో దాన్ని పెట్టి క్యాష్ అంటారు. తర్వాత F9 అంటే పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. సో పర్చేజ్ 2 రకాలు ఉంటాయి, అది నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళారు, ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళారు, మీ బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ 1 lakh 2 lakhs 5 lakhs ఆన్ ద స్పాట్ క్యాష్ ఇచ్చారు, లేదంటే చెక్ ఇచ్చారు, లేదంటే అప్పుగా పర్చేజ్ చేశారు. అప్పుడు మనం F9 పర్చేజెస్ తీసుకోవాలి. ఎందుకంటే వాటిని కొని నువ్వు అమ్ముతావు మార్కెట్లో, నీ బిజినెస్ కోసం కాదు, కొని అమ్మడానికి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం F9 పర్చేజెస్ తీసుకోవాలి. F9 పర్చేజెస్ అనేది తీసుకోవాలి. క్లియర్ మా? ఇది అర్థమైందా? ఈ చార్ట్ అర్థమైందమ్మా? Yes, sir. ఎస్ సార్. నెక్స్ట్ స్లైడ్ లో ఇంకా బాగా అర్థమవుతాయి. నెక్స్ట్ ఓకేనండి, F9 అంటే పర్చేజెస్ అన్నారు, బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ అప్పుగా పర్చేజ్ చేసింది. 1 week తర్వాత 1 month తర్వాత మన బిజినెస్ డబ్బులు ఇవ్వాలి కదా. ఎవరికి? సప్లయర్ కి. ఎందుకంటే అతని దగ్గర మనం అప్పుగా సరుకు తెచ్చుకున్నాం. F5 పేమెంట్, క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళుతుంది, అది క్యాష్ రూపంలో గానీ చెక్ రూపంలో గానీ. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళుతుంది అంటే పేమెంట్ అంటే F5. మనం లాజికల్ ఏంటంటే అకౌంట్స్ లో క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది. పేమెంట్ అంటే పెయిడ్ అంటే పేమెంట్, మన బిజినెస్ కి అది ఎక్స్పెన్స్ కాబట్టి F5 తీసుకోవాలి. పర్చేజ్ కి ఆపోజిట్ పేమెంట్. ఓకే, అవి కాకుండా మన బిజినెస్ లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ, అది ఫ్యాక్టరీలో అయినా ఆఫీస్లో అయినా జరిగే మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఏవి వచ్చినా F5 పేమెంటే తీసుకోవాలి. ఏమొస్తాయి? డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి చెప్పండి? మంత్లీ ఏమొస్తాయమ్మా? డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇది ఫ్యాక్టరీలో జరుగుతుంది. వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, Wages, ఫ్యూయల్ వెరీ గుడ్. అండ్ క్యారీ ఇన్వాయిస్, fuel, power. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Transport of the డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో salaries, ఆఫీస్ లో జరిగే Salaries, telephone bill, వెరీ గుడ్. టెలిఫోన్ టెలిఫోన్ బిల్, బిల్, ట్రావెల్ చార్జెస్, సాలరీస్, రెంట్, బ్యాటరీ చార్జ్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ Salary. బిల్, స్టేషనరీ, పోస్టేజ్, డిప్రిసియేషన్, వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, క్యారేజ్ ఇన్వర్స్, గోడౌన్ రెంట్, ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇలా ఏవి వచ్చినా F5 పేమెంట్ తీసుకోవాలి. నీ బిజినెస్ లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏమి ఉన్నా కూడా మనం పేమెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ F8 అంటే సేల్స్, క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. మీరు స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేశారు, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తారు. ఎలా? క్యాష్ ద్వారా సేల్ చేయొచ్చు, చెక్ ద్వారా సేల్ చేయొచ్చు, అప్పుగా సేల్ చేయొచ్చు. అప్పుడు మనం F8 తీసుకోవాలి. F8 లో కూడా సేల్స్ 2 రకాలు ఉంటాయమ్మా, అది నెక్స్ట్ స్లైడ్ లో మీకు అర్థమవుతుంది. ఓకే, డన్. మీరు ఇప్పుడు కస్టమర్ కి అప్పుగా సేల్ చేశారు, తర్వాత కస్టమర్ 1 week తర్వాత 1 month తర్వాత డబ్బులు ఇవ్వాలి కదా. రిసిప్ట్ అంటే F6. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ అంటేనే రిసిప్ట్ F6. బయట నుంచి మన బిజినెస్ లోకి డబ్బులు వస్తుంది అంటే రిసిప్ట్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. అవి కాకుండా డైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ F6 రిసిప్ట్ లోకి వస్తాయి. ఓకేనా? ఏంటి మావి? డైరెక్ట్ ఇన్కమ్స్ ఏముంటాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి? ఇన్సూరెన్స్ fire insurance claim, డైరెక్ట్ ఇన్కమ్, price charges received, delivery charge received, ఇవన్నీ డైరెక్ట్. ఇండైరెక్ట్ Commission received. డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, Very good. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఓకే, బ్యాడ్ డెబిట్స్ రికవర్డ్. ఓకే, డన్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో తర్వాత ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫైర్ చార్జెస్ రిసీవ్డ్, కన్సల్టెన్సీ ఫీజు రిసీవ్డ్. ఓకే, సో ఇలా ఏవి వచ్చినా, రిసీవ్డ్ అనే పదం వచ్చినా, ఇన్కమ్ అనే పదం వచ్చినా
మీరు కళ్ళు మూసుకొని రిసిప్ట్ లో ఎంటర్ చేసుకోవాలి. సేల్స్ ఆపోజిట్ రిసిప్ట్. ఓకే, డన్. నెక్స్ట్ F7 అంటే జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. మీరు కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్ ఇవన్నీ బిజినెస్ కోసం కొని ఉంటారు. వాటి మీద ఇయర్ డిప్రిసియేషన్ తీస్తాం. పర్చేజ్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చాయి, పర్చేజ్ రిటర్న్ చేస్తారు. సేల్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ చేశాయి, కస్టమర్ నీకు మళ్ళీ సేల్స్ రిటర్న్ చేస్తారు. అదే సర్వీస్ వర్క్. అదే ఇన్వెంటరీలోకి వస్తే డిప్రిసియేషన్ కామన్. పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. దీన్ని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. F7 జర్నల్ లో పోస్ట్ చేస్తాం. ఓకే, క్లియరా? అర్థమైందా? ఎనీ డౌట్స్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? No, sir. యా. ఇప్పుడు చార్ట్ చూడండి. జర్నల్ గురించి చెప్పండి సార్. యా, ఇప్పుడు చార్ట్ చూడండి, బాగా అర్థమవుతాయి. ఓకే, సో పర్చేజ్ ఎన్ని రకాలమ్మా? 2 రకాలు. పర్చేజ్ ఎన్ని రకాలు? Two types. 2 రకాలు. 2 types. స్టాక్, 2 రకాలు. సెల్లింగ్ పర్పస్, అసెట్, ఆఫీస్ పర్పస్. ఇప్పుడు మీ బిజినెస్ మార్కెట్కి వెళ్ళిందండి. వెళ్ళి కస్టమర్ ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి ఒక 2 lakhs ఆన్ ద స్పాట్ స్టాక్ ఆర్ గుడ్స్, అవి ఏవైనా కావచ్చు, ఎందుకోసం కొన్నారు? సెల్లింగ్ పర్పస్ కోసం. ఆన్ ద స్పాట్ క్యాష్ ఇచ్చారు, లేదు చెక్ ఇచ్చారు, లేదంటే అప్పుగా మీరు పర్చేజ్ చేశారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏకి తీసుకోవాలి ఫంక్షన్ కి? F9 తీసుకోవాలి. F9. F9. ఓకే, స్టాక్ ఆర్ గుడ్స్. షాప్ కి వెళ్ళారు, ఆన్ ద స్పాట్ లైక్ క్యాష్ పర్చేజెస్ అన్నా F9, పర్చేజ్ ఫర్ చెక్ అన్నా F9, క్యాష్ పర్చేజెస్ అన్నా F9, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అన్నా F9, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామా ట్రేడర్స్ అన్నా F9, పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్నా F9. ఇలా 10 రకాల ట్రాన్సాక్షన్లు వచ్చినా F9 తీసుకోవాలి. పర్చేజ్ పక్కన ఏమి ఉంది? పర్చేజ్ పక్కన స్టాక్ ఉందా, గూడ్స్ ఉందా, అసలు ఏమి లేదా? అప్పుడు మీరు F9 తీసుకోవాలి. ఇది సెల్లింగ్ పర్పస్, పర్చేజ్ చేసి అమ్మడానికి. అలా కాకుండా అసెట్స్ కొని నీ బిజినెస్ కోసం ఉపయోగించుకుంటావు, అది సెకండ్ టైప్, ఆఫీస్ పర్పస్. ఓకే, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్. 50,000 గల కంప్యూటర్ ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చి కంప్యూటర్ పర్చేజ్ చేసావు. అప్పుడు అది నీ బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? చెప్పండి. ఎక్స్ప్రెస్. ఎక్స్పెన్సే కదా. 50,000 బిజినెస్ నుంచి బయటకు పోతుంది కదా. 50,000 కంప్యూటర్ వస్తుందంటే 50,000 బయటకు పోతుంది అంటే అది మీకు ఎక్స్పెన్సే కదా. సో F5. Payment. ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్ F5. ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. ఒక అసెట్స్ ఏంటి అని నీకు తెలియాలా? కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ, కార్, మొబైల్. ఓకేనా? ఇలా ఈ అసెట్స్ వల్ల నీ బిజినెస్ ఒక సంవత్సరం యూజ్ పొంది ఉండాలి, ఉపయోగపడాలి నీ బిజినెస్ కోసం ఈ అసెట్స్. అలాంటి సిచ్యువేషన్స్ లో ఆ అసెట్స్ ని క్యాష్ కు పర్చేజ్ చేసినా, చెక్ కు పర్చేజ్ చేసినా అప్పుడు F5 తీసుకోవాలి. ఇవే మీకు ఇంటర్వ్యూలో అడిగేది. ఓకే, చాలా జాగ్రత్తగా. నెక్స్ట్ చూడండి, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్. ఏకి తీసుకోవాలి? F7. సో ఒక అసెట్ ను అప్పుగా పర్చేజ్ చేస్తే F7. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి మర్చెంట్స్. ఏకి తీసుకోవాలి? F7. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్. ఏకి తీసుకోవాలి? F7. F7. మరొక లాజిక్, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ ఫ్యూచర్ టెక్ సొల్యూషన్స్ ఫర్ క్యాష్. ఏకి తీసుకోవాలి? F5. ఎందుకు F5 తీసుకోవాలి? F7 ఎందుకు తీసుకోకూడదు? పేరు వచ్చింది కదా. Cash. అది క్రెడిట్ కాదు సార్. అది ఇంటర్వ్యూలో అది అడిగినప్పుడు మీరు చెప్పాలి. అంటే మీ బాస్ వచ్చి ఆ కంప్యూటర్ ఎక్కడ కొన్నావంటే ఫ్యూచర్ టెక్ దగ్గర. ఎలా? అప్పుగా కాదు కదా, క్యాష్ ఇచ్చినావు కదా లాస్ట్ లో. ఆన్ ద స్పాట్ పర్టికులర్ By cash. పేరు తెలియాలి కదా, అప్పుడు నెరేషన్ రాసుకోవాలి ఫ్యూచర్ టెక్ సొల్యూషన్స్ అని. ఓకే, వెరీ గుడ్. సో పర్చేజెస్ ఫ్రమ్ జిలాన్ ఎంటర్ప్రైజెస్. ఏకి తీసుకోవాలి? F7. పర్చేజెస్ ఫ్రమ్ Sir. జిలాన్ ఎంటర్ప్రైజెస్. ఏకి తీసుకోవాలి? F9. F9 సార్. చెప్పండి మా.
గూడ్స్ కదా ఫ్రెండ్. F9 sir. F9 సార్. F9 అనే వాళ్ళు కరెక్ట్. అలాగే అడుగుతారు లాజిక్. మీకేం మాకు అనవసరం, పక్కన ఏం పెట్టినారనేది మీరు చూసుకోవాలా, మీరు ఆలోచించుకోవాలా. ఓకే, సో ల్యాండ్ పర్చేజెస్ ఫర్ క్యాష్ ఏకే తీసుకోవాలి. F5. F7. F5. F5. F7 సార్. F5 తీసుకోవాలి. F7. గూడ్స్ పర్చేజెస్ No, ఫ్రమ్ కదా F5. కృష్ణ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకే తీసుకోవాలి. F9. F9 sir. F9. F9 తీసుకోవాలి. F9. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణి ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్ ఏకే తీసుకోవాలి. F5. F7. F5. F5. F7. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం F5. అంతకన్నా లేదు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు కొందరు, నాకు అర్థం కావట్లేదు. లాజిక్ గమనించండి. అక్కడ పర్చేజ్ 2 రకాలు అన్నాం. పర్చేజ్ పక్కన నేను ఏం పెడుతున్నా, అసెట్ పెడుతున్నానా, అసలు అసెట్ పెట్టట్లేదా? పర్చేజ్ పక్కన అసెట్ Stock పెట్టట్లేదు అంటే నువ్వు ఫిక్స్ అయిపోవాలా ఆటోమేటిక్ గా F9 అని. స్టాక్. పర్చేజ్ పక్కన నేను ఏమన్నా Yes. అసలు నీకు అసెట్స్ అనేవి ఏంటో తెలిస్తే నీకు అర్థమవుతుంది. నీకు అసెట్స్ తెలియకుండా ఉంటే నీకు అర్థమవుతుంది కాన్సెప్ట్. నేను పర్చేజ్ పక్కన కంప్యూటర్ గానీ, ల్యాండ్ గానీ, ఫర్నిచర్ గానీ, Yes, sir. బిజినెస్ గానీ పెడుతున్నానా లేదా అని చెప్పేటప్పుడే గమనించాలి నువ్వు. ఇంటర్వ్యూలో అడిగేది ఏ క్వశ్చన్స్. పర్చేజ్ పక్కన అతను అసెట్స్ పెడుతున్నాడా, అసలు అసెట్లు పెట్టట్లేదు. అసెట్ పెట్టట్లేదు అంటే నువ్వు కళ్ళు మూసుకొని F9 అని చెప్పేయాలి అంతే. క్వశ్చన్ అర్థం చేసుకోకుండా పర్వాలేదు. పర్చేజ్ పక్కన కంప్యూటర్ గానీ, ల్యాండ్ గానీ, ఫర్నిచర్ గానీ, మిషనరీ గానీ కనిపించట్లేదు అంటే నువ్వు కళ్ళు మూసుకొని F9 అని చెప్పచ్చు. F9. Okay. అదే ఆ పర్చేజ్ పక్కన అసెట్ కనబడితే ఆలోచించాలి, అది క్యాషా క్రెడిటా. ఇవే ఇంటర్వ్యూలో మీకు అడిగేది. ఇక్కడే తెలిసిపోతుంది. బేసిక్స్ లోనే మీరు బయటపడిపోతారు టాలీ వచ్చా లేదా అని. ఓకే, డన్, వెరీ గుడ్. నెక్స్ట్ సేల్స్ చూడండి. సేల్స్ ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి 2 types. స్టాక్ ఆర్ గూడ్స్, 2 types. సెల్లింగ్ పర్పస్, అసెట్ ఆఫీస్ Stock పర్పస్. F6. ఓకే, Asset. మీరు కస్టమర్ కి సేల్ చేస్తున్నారు. ఎలా? క్యాష్ కు సేల్ చేస్తున్నారు, చెక్ కు సేల్ చేస్తున్నారు, అప్పుగా Asana సేల్ check. చేస్తున్నారు. సెల్లింగ్ పర్పస్ గూడ్స్ అండ్ స్టాక్. F8. F8 తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు? క్యాష్ సేల్స్ అన్నా F8, సేల్స్ ఫర్ క్యాష్ అన్నా F8, స్టాక్ సేల్స్ టు లాస్య ఎంటర్ప్రైజెస్ అన్నా F8, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ అన్నా F8, సేల్స్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్ అన్నా F8, సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ అండ్ క్రెడిట్ అన్నా F8. ఇలా 10 రకాల ట్రాన్సాక్షన్లు వచ్చినా సేల్స్ పక్కన అసెట్ ఉందా లేదా, అది ఫస్ట్ కాన్సెప్ట్. అసెట్ లేదు అంటే కళ్ళు మూసుకొని F8 అంతే. ఓకే, డన్. ఇప్పుడు అసెట్ సైడ్ కి వద్దాం. కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ ఏకే తీసుకోవాలి. F6 sir. F6. F6. ల్యాండ్ సోల్డ్ ఫర్ చెక్ ఏకే తీసుకోవాలి. F6. F6. ఫర్నిచర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ అండ్ క్రెడిట్ ఏకే తీసుకోవాలి. F7. F7. మెషినరీ సేల్డ్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్ ఏకే తీసుకోవాలి. F6. sir. F6. సేల్స్ టు నీరజ ఎంటర్ప్రైజెస్ అండ్ క్రెడిట్ ఏకే తీసుకోవాలి. F7. Sorry. F8. F8. F8 సార్. ఓకే, F8. క్యాష్ సేల్స్ F8. ఏకే తీసుకోవాలి. F8. ఫర్నిచర్ సేల్డ్ టు F8. ఫర్నిచర్ సోల్డ్ టు కాదర్ ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్. F6. F6 sir. F6. సూపర్. F6. వీటిని బాగా అర్థం చేసుకున్నవాడు గట్టిన అవుతాడు. ఎగ్జాంపుల్ చెప్పండి, ఏకే వస్తుంది. వచ్చేసి 9 సార్. F9. వెరీ గుడ్. ఇది F9. F9. F9 సార్. F9. F8 ఎందుకు వస్తుంది మా ఎవరమ్మా F8 అనేది? తర్వాత ఫర్నిచర్ F8. పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. F8. F7. F7. కంప్యూటర్ F7. పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ ఏకే తీసుకోవాలి. F5. F5 సార్. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ F5. కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకే తీసుకోవాలి. F5. F7. F5. F5. F5 సార్. F5. జానూర్ మర్చెంట్స్ ఏకే తీసుకోవాలి. F8. 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 సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకే తీసుకోవాలి. F6. F6. F6.
F8. F8 ఏమో. F8. చెప్పండి, అది కాకపోతే ఇది కాకపోతే చెప్పండి, ఇష్టం వచ్చినట్టు చెప్పండి. నెక్స్ట్ ఇట్లా చెప్పండి ఇంటర్వ్యూలో. F7, sir. తెలుసుకున్న సొల్యూషన్ F7. F7 సార్. F7 నెక్స్ట్ F7. F5. 6 F6, sir. F6. F6. F6 సార్. నెక్స్ట్ F6. F6. F6, sir. వెరీ గుడ్. F6 నెక్స్ట్ System Balu on F9. F8 F7, sir. F9 సార్. నెక్స్ట్ F7, sir. స్టేషన్ కదా. F5, sir. F5 సార్. మీరు ఇలాగా మీ 3 ప్రాబ్లమ్స్ మీరు చేశారు కదా, ఆ 3 ప్రాబ్లమ్స్ కు మీరు ఇదే విధంగా ఐడెంటిఫై చేయాలి. ఆల్రెడీ మీరు డెబిట్ క్రెడిట్ చేశారు, ఐ థింక్. ఆ డెబిట్ క్రెడిట్ ఏదైతే చేశారో దానికి మీరు ఫంక్షన్ కీస్ పక్కన మీరు డిఫైన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ ఏకి వస్తుంది, క్యాపిటల్ అంటారు. F6 సార్. F6, పర్చేస్ sir. ఫ్రమ్ F6 సార్. F9. క్యాష్ పెయిడ్ టు కార్తిక్ F9. F9. F5. సేల్స్ టు కలెక్ట్ F5. F8. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్ పర్చేస్ అంటే F8. F6, sir. క్యాష్ డిపాజిట్ ఎస్బీఐ బ్యాంక్ అంటే F6 F4. F4. వేజెస్ F5. F5 సార్. డిస్కౌంట్ F5. రిసీవ్డ్ F6, sir. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. సూపర్. F6. ఇలా F6 సార్. ప్రాబ్లాన్ని చూస్తానే మీరు ఫస్ట్ ఫంక్షన్ కి మైండ్ లోకి రావాలి, తర్వాత గ్రూప్ మైండ్ లోకి రావాలి, తర్వాత పోస్టింగ్ కి డెబిట్ ఏమొస్తుంది క్రెడిట్ ఏమొస్తుంది గుర్తొచ్చాలి. ఇలా ఈ 3 days బేసిక్ క్లాసెస్ లో ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో వాళ్ళకు డెబిట్ క్రెడిట్ తెలుసు, గ్రూప్ తెలుసు, ఫంక్షన్ కి తెలుసు. ఈ 3 క్లాసులు తెలుసు, వీటిని యాజ్ ఇట్ ఈజ్ గా టాలీలో పోస్ట్ చేయడం తెలుసుకోవాలి, అంతే. ఈ 3 క్లాస్ లో పర్ఫెక్ట్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి టాలీ సింపుల్ గా అర్థమైపోతుంది. ఇక్కడ ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతారో డెబిట్ క్రెడిట్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతారు, అదైతే కన్ఫర్మ్ గా నేను చెప్పగలను. అందుకే 1-2 సార్లు వాటిని మీరు వాచ్ చేయాలి, వీడియోస్ మళ్ళీ మళ్ళీ వినాలి. ఒకటేసారి వింటే కొత్త సబ్జెక్ట్ రాదు, 1-2 సార్లు వినండి, తప్పేముంది. కాసేపు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ చూడకూడదు అంటే మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది, జీవితకాలం ఉపయోగపడే సబ్జెక్ట్ మీ మైండ్ లోకి వస్తుంది. ఓకే, చూడండి మీరు కొన్ని కన్ఫ్యూజ్ అయ్యే ఎంట్రీస్. ఓకే, ఇక్కడ చార్ట్ వేసి సింపుల్ గా చెప్తున్నాను. ఇక్కడ బిజినెస్ ఉంది, ఓనర్ ఉన్నాడు. బిజినెస్ పేరు, ఓనర్ పేరు ఏంటి? లోకేష్. బిజినెస్ పేరు ఏంటి? లోకేష్ ఇన్ఫోటెక్. ఇప్పుడు బిజినెస్ మనిషి కాదు, దాని అంతగా అది పని చేసుకోలేదు. అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎవరి దగ్గర తీసుకుంది? బిజినెస్ ఓనర్ దగ్గర తీసుకుంది. ఓనర్ పేరు ఏంటి? లోకేష్. లోకేష్ పేరుకు బదులు యాజ్ పర్ అకౌంట్స్ లోకేష్. ప్రకారంగా ఓనర్ పేరుకు బదులు ఏం రాసుకోవాలి? క్యాపిటల్. క్యాపిటల్ తీసుకోండి. క్యాపిటల్ ఓనరే తీసుకోండి. బిజినెస్ కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు, అది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? చెప్పండి. ఇంకా ఇన్కమ్ అంటే ఏకే F6. తీసుకోవాలి. ఎఫ్ ఇన్కమ్స్ F6. 5 తీసుకోవాలి. ఓకే, Sorry, బిజినెస్ F6. ఓనర్ దగ్గర 5 lakhs అప్పు తీసుకుంది. బిజినెస్ ఒక 5 years తర్వాత ఇదే 5 lakhs ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఈ క్యాపిటల్ మీద ఏమడుగుతాడు? సార్ ఇంట్రెస్ట్. డిప్రిషియేషన్ క్యాపిటల్ మీద ఏమడుగుతాడు? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అని క్యాపిటల్. ఇంట్రెస్ట్ అడుగుతా. ఈ 5 lakhs కాస్త 6 lakhs అయింది, అంటే 1 lakh ఇంట్రెస్ట్ పడింది. అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏం తీసుకోవాలి? ఎక్స్పెన్స్ ఎక్స్పెన్స్ అవుతుంది. F5. F5. సూపర్, అర్థమైందా? క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ అని క్యాపిటల్ కి అర్థమైందా క్లారిటీగా? క్లియర్? అర్థమైందమ్మా? Okay. క్యాపిటల్ ఇంట్రెస్ట్ yes. క్యాపిటల్ అర్థమైందా? ఓకే, సో Yes, sir. మీరు మీ అర్థమైంది. మైండ్ సెట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నిలబడి ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తే అకౌంట్స్ మిస్టేక్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నా బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏమొస్తుంది, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతున్నాయి అనేది మాత్రం నువ్వు ఆలోచించాలా. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నువ్వు ఆలోచించావంటే అకౌంట్స్ మిస్టేక్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. డన్. నెక్స్ట్, ఇప్పుడు ఓనరే బిజినెస్ కు 5 lakhs డబ్బులు ఇచ్చాడు. ఆ 5 lakhs నుంచి పర్సనల్ యూజ్ కోసం ఓనర్ బిజినెస్ నుంచి తీసుకున్నాడు 2 lakhs. దాన్ని డ్రాయింగ్స్ అంటారు.
బిజినెస్ నుంచి 2 lakhs బయటికి వెళ్తుంది, అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమ్. ఎక్స్పెన్స్ అంటే Expense. ఎక్స్పెన్స్ F5. F5. F5 వెరీ సార్. గుడ్. ఓకే, ఓనర్ బిజినెస్ నుంచి 2 lakhs తీసుకున్నాడు. 2 years తర్వాత అదే 2 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. సో డ్రాయింగ్స్ మీద ఒప్పుకోదు. ఇంట్రెస్ట్ ఒప్పుకోదు సార్. 2 lakhs కాస్త 3 lakhs, ఇంట్రెస్ట్ 1 lakh ఎక్స్ట్రా Yes. ఇంట్రెస్ట్ వచ్చింది. అది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఏకి తీసుకోవాలి? ఇన్కమ్ సార్. ఇన్కమ్ F6. F6. అర్థమైందా? డ్రాయింగ్స్ కి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కి అర్థమైందమ్మా? ఎనీ డౌట్స్? క్లియర్? Yes. క్యాపిటల్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, Yes, డ్రాయింగ్స్ yes. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. అర్థమైంది కదా నీట్ గా? Drawings and drawings. వెరీ గుడ్. Yes, నెక్స్ట్, yes. మన బిజినెస్ కాకుండా టాటా బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాం 1 lakh. ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది నీకు ఎక్స్పెన్స్ ఇన్కమ్. Expensive. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? Expensive. Expensive. వెరీ F5. వెరీ F5. గుడ్. నెక్స్ట్, ఆ 1 lakhs కాస్త 2 lakhs అయింది 1 year కి. సో ఇంట్రెస్ట్ అనేది 1 lakh పెరిగింది. అది నీ బిజినెస్ ఇన్కమ్ F6. ఇన్కమ్ అంటే ఏకి Income. తీసుకోవాలి? ఇన్కమ్ సార్. F6. ఇన్వెస్ట్మెంట్ కి F6. ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కి అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. Yes. సూపర్. నెక్స్ట్, Okay. లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్. మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఒక 2 lakhs తీసుకుంది అవసరమై. వాళ్ళు మన బిజినెస్ డబ్బులు ఇస్తున్నారు, అదంటే ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ అంటే ఏకి Income. తీసుకోవాలి? Income. F6. మన F6. బిజినెస్ లోన్ తీసుకున్న తర్వాత మన బిజినెస్ నెల నెల వాళ్ళకి ఏం చేయాలి? ఇంట్రెస్ట్ కట్టాలి. సో దాన్నే ఇంట్రెస్ట్ Just pay here. ఇంట్రెస్ట్ వేయాలి. ఎక్స్పెన్సివ్. Expenses. మన బిజినెస్ F5. అవుటర్స్ లోన్ ఇచ్చింది, ఇచ్చేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకి Expense. తీసుకోవాలి? Expenses. F5. మన వాళ్ళ అవుటర్స్ కి లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నెల నెల మనకు డబ్బులు కడతారు, అది మనకి ఏమవుతుంది? Interest. Income. Income. F6. ఇన్కమ్ అవుతుంది. ఓకే, క్లియర్? F6. ఈ F6. విధంగా ఇన్కమ్ మనం అవుతుంది. ఫంక్షన్ కీస్, కన్ఫ్యూజన్ Clear. ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలనేది క్లియర్ గా నేను మీతో డిస్కస్ చేశాను. సో ఇప్పుడు మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. tallysolutions.com tallysolutions.com లోకి వెళ్ళి మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. వెబ్సైట్ ఇలా ఉంటుంది. డౌన్లోడ్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ రిలీజ్ 6.1. లెఫ్ట్ సైడ్ ఉండేది బిజినెస్ మ్యాన్స్ మనలాంటి స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగిస్తారు. అదే రైట్ సైడ్ లో ఉండేది టాలీ ప్రైమ్ 6.0 ఎడిట్ లాగ్, ఇది ఆడిటర్లు సిఏలు ఉపయోగిస్తారు. మనకు లెఫ్ట్ సైడ్ ఉండేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీ సిస్టమ్ లో 32 బిట్ ఉంటే ఇన్స్టాలేషన్ అవ్వదు, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. డౌన్లోడ్, ఇక్కడ సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో 44.3 MB ఉంది సెటప్ ఫైల్. సింపుల్ మా ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా కూడా సింపుల్ గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు టాలీ, అంతా డెడ్ ఈజీగా ఉండాలి. ఓకే, ఇలా సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అయిన తర్వాత దీని మీద 2 times ప్రెస్ చేయండి. మీకు ఎస్ఆర్ నో అడుగుతుంది, ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, ఇక్కడ ఇన్స్టాల్ అని కనబడుతుంది. ఇక్కడ రిపేర్ ఎందుకు చూపిస్తుంది? ఆల్రెడీ నా సిస్టమ్ లో ఇన్స్టాలేషన్ అయి ఉంది. ఓకే, ఇన్స్టాల్ ఉంది కాబట్టి ఇన్స్టాలేషన్ చేసే వాళ్ళకు Yes. ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఆ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి సో తర్వాత అలో అని వస్తుంది. Yes. అలో ఇచ్చేసారంటే ఆటోమేటిక్ గా ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా ఇన్స్టాలేషన్ అయిపోయి మీకు డెస్క్టాప్ మీదకి ఐకాన్ ఈ విధంగా వచ్చేస్తుంది. టాలీ ప్రైమ్ ఐకాన్ కనబడుతుందా? ఇలా టాలీ మీద మీకు ఐకాన్ వచ్చేస్తుంది. Okay. ఓకే, ఇది చాలా సింపుల్ అన్నమాట. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోవడం. క్లియరా? సో ఫ్రమ్ టుమారో నుంచి ఇంకా మీరు ఈ రోజు డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోండి. Yes. ఫ్రమ్ టుమారో నుంచి ఇంకా లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. డైరెక్ట్ గా క్లాసెస్ అనేది లైసెన్స్ లో మనకి స్టార్ట్ అవడం జరుగుతుంది. ఓకేనా? క్లియరా? ఎనీ డౌట్స్? ఈ లాస్ట్ 3 క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీవన్ ఎవరికైనా ఈ లాస్ట్ 3 క్లాసెస్ లో కన్ఫ్యూజన్ గా ఉండి అర్థం కాలేదు ఏమైనా పాయింట్స్ ఉంటే అడగచ్చు. ఐ థింక్ క్లాసెస్ నీట్ గా ప్రాపర్ గా మళ్ళీ మీరు మెయిల్కి వచ్చిన తర్వాత విన్నారంటే
ఎవరికి కూడా ఒక్క పాయింట్ కూడా అర్థం అవ్వకపోవడానికి కారణం ఛాన్స్ ఉండదు. ఒకవేళ నాన్ కామర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే అటు ఇటు కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు. బట్ కామర్స్ స్టూడెంట్స్ కి అయితే మాత్రం అర్థం అవ్వలేదు అనే మాట అయితే యాక్సెప్టబుల్ కాదు. ఓకే, ఐ థింక్ నాకు తెలిసినంత వరకు. ఏంటి బ్రదర్ ఎస్టిమేట్ చెప్తారా సార్? చెప్పండి. ఏది ఎస్టిమేట్ చెప్తారా సార్? ఏంటి బ్రదర్? ఇన్వెస్ట్మెంట్. మన ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం. నీది ఒక బిజినెస్ రన్ అవుతుంది. నువ్వు ఎవరో మీ ఫ్రెండ్ ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు, ఆ కంపెనీలో నువ్వు వెళ్ళి డబ్బులు పెట్టడం, దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఓకే, స్లీపింగ్ పార్ట్నర్ అంటారు కదా, టోటల్ అమౌంట్ పెట్టకపోయినా రూపాయిలో ఒక 0.5% పెట్టడం, అలాగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. అది రావచ్చు లేదంటే ఉన్నది పోవచ్చు, చెప్పలేము. సో దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఓకేనా, క్లియర్ మా? సో టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోండి. ఎవరైతే ఇంకా ఇద్దరేమో పెండింగ్ ఉన్నారో వాళ్ళకి టుమారో ఇన్స్టలేషన్ చేసి లైవ్ లో చూపిస్తాను. ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి. సిస్టమ్ నేను క్లాస్ చెప్పేటప్పుడు ల్యాప్టాప్ లో ఎవరైనా ఇన్స్టలేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే స్క్రీన్ షేర్ చేశారంటే నేను మీకు క్లియర్ గా చూపిస్తాను ఎలా లైక్ మీకు ఇన్స్టలేషన్ చేయాలి అనేసి. ఎవరైతే ఆథరైజ్డ్ సెంటర్స్ ఉంటాయో వాళ్ళకు సీరియల్ నెంబర్ యాక్టివేషన్ కి పంపిస్తారు, అంటే మాకు పంపిస్తారు. ఆ సీరియల్ నెంబర్ యాక్టివేషన్ కి మీ సిస్టమ్ లో ఎంటర్ చేసి యాక్టివేషన్ చేయడం అంతే. ఓకేనా, అది అందరికి ఇవ్వరు. ఎవరైతే ఆథరైజ్డ్ పార్ట్నర్స్ ఉంటారో వారికి మాత్రమే ఆథరైజేషన్ ఉంటుంది. ఓకేనా, సో క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ఓకే, వెరీ గుడ్. సో Yes, sir. ఈ 3 క్లాసెస్ మీద టుమారో ఒక Okay, స్మాల్ sir. ఇన్ఫర్మేషన్ అడుగుతాను, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అవి చెప్తాను. తర్వాత టుమారో మీకు ఈమెయిల్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్ టాలీ కంపెనీ నుంచి వచ్చాయి కదా, ఒక పోర్టల్ ఓపెన్ చేసి ఏ విధంగా ఈ కంటెంట్ కానీ ఆన్లైన్ అసెస్మెంట్స్ కానీ సో జాబ్స్ కానీ ఎలా అప్లై చేసుకోవాలనేది ఆ పోర్టల్లో లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్ ఎలా ఉంటుందని వాటి గురించి టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాస్ అయిన తర్వాత. ఓకే, క్లియర్? డన్. Okay. ఓకే గైస్, డన్ గైస్, బాయ్. Okay. బాయ్ సార్.